బీసీ మద్ర ఇది కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్. అది బీజేపీని టార్గెట్గా ప్రపంచానికి కనిపిస్తుంది, కానీ తన మిత్రపక్షాలే టార్గెట్. వాస్తవంగా బీసీలకు ఓట్ బ్యాంకులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీసీల ఓట్ బ్యాంక్ చంద్రబాబు నాయుడుకు ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. దాన్ని చీల్చడానికి, దాన్ని తన వైపుకి లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి మొన్న చేసిన ప్రయత్నంలో రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నాడు. అలాగే బీసీల అభ్యున్నతి అన్నటువంటి పాయింట్తో మధ్యలో ఏది సామాజిక న్యాయం అని ముందుకు వచ్చినటువంటి చిరంజీవిని కూడా నమ్మలేదు అదే బీసీలు. ఫైనల్గా చిరంజీవినైనా పవన్ కళ్యాణ్ అయినా నమ్మింది కాపులే తప్పించి బీసీలు కాదు. తద్వారా వాళ్ళు లాసారు. తెలుగుదేశం మాత్రం కష్ట సమయంలో కూడా బీసీలే ఆదుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి మొన్న బీసీలు చెయ్యవడం వల్లే ఆయన వాళ్ళని వెనకేసుకున్నందుకు గాను ఇటు రెడ్లను కూడా కోల్పోయి భారీ దెబ్బతినడానికి కారణమైంది. అట్లాగే తెలంగాణలో బీసీ సామాజిక వర్గం కేసీఆర్ వెనకాల జమగట్టారు. తెలుగుదేశం పార్టీ 2 కిందన దాన్ని చూస్తూ వచ్చారు. దాన్ని తన వైపుకి తిప్పుకోవడానికి, అంటే నాటి తెలుగుదేశం పార్టీ బీసీ ఓట్ బ్యాంక్ని ఏదైతే కేసీఆర్ ఎత్తుకుపోతే దాన్ని తన వైపుకి తిప్పుకోవడానికి రేవంత్ చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఆశీర్వదిస్తోంది. వెరీ గుడ్. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఐఎన్డిఏ భాగస్వామి పక్షాలు, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఉన్నటువంటి బీహార్లో అక్కడ బీసీలు ఆయన వెనకాలే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వదిలేసి కాంగ్రెస్ వెనకాల వస్తారా? ఉత్తరప్రదేశ్లో బీసీలు ములాయం సింగ్ పార్టీ వెనకాల ఉంటారు, వాళ్ళు ఆయన వదిలేసి వీళ్ళ వెనకాల వస్తారా కాంగ్రెస్ పార్టీకి? మమతా బెనర్జీకి బీసీలు అక్కడ పూర్తి వెన్నుదని, వాళ్ళు ఆమెను వదిలేసి ఆయన వెనకాల వస్తారా? కాంగ్రెస్ వెనకాల వస్తారు. అంటే ఇవన్నీ చోట్ల కూడా బీసీలలో బలమైన ఓట్ బ్యాంక్ వాళ్ళ సొంతమై ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టి కాంగ్రెస్ వైపుకి తెచ్చుకోవాలన్నటువంటి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.